భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైన్స్ ఏడీ బొజ్జ జయరాజు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో భూపాలపల్లి, హైదరాబాద్, సూర్యాపేట, తాండూరులో 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఇప్పటివరకు ఎంత మేర గుర్తించారు ఆస్తులు? స్వప్న, ప్రస్తుతం అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బోడుపల్లి ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకి సంబంధించిన భూగర్భ వనరుల శాఖకు సంబంధించిన ఏడీగా పనిచేస్తున్న జయరాజ్ ఇంట్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎదురుగా మనం చూడ అధికారులు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేకరిస్తున్నారు. ఎదురుగా మనకి ఇప్పుడు రెడ్ కలర్ టీ షర్ట్ లో కనబడుతున్న వ్యక్తే జయరాజు. అతను ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అతని ఇంట్లో ప్రస్తుతం ఇప్పటి వరకు బంగారు ఆభరణాలతో పాటు కొంత క్యాష్ కూడా ఇప్పటి వరకు అయితే రికవరీ చేయడం జరిగింది. ఎదురుగా జయరాజు కూడా కూర్చొని ఉన్నాడు. అతను ఏసీబీ అధికారులకు అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తున్నాడు. లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు ఎదురుగా ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలు అలాగే కొంత నగదు గుర్తించడం జరిగింది. వీటితో పాటుగా కొంత ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటివరకు అయితే గుర్తించడం జరిగింది. ఎక్కువ మనం చూస్తే ఇంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. వాటికి సంబంధించిన ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జయరాజు పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న వాటితో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నాడు. అలాగే క్యాష్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూడవచ్చు. దాదాపు 1,50,000 పైగా కూడా క్యాష్ మనకు కనబడుతుంది. వాటిని ఇప్పుడు ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంట్లో జయరాజు కూడా ఉన్నాడు. కొంత ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటుగా బ్యాంకుకు సంబంధించిన లాకర్స్ కూడా కొంత గుర్తించడం జరిగింది. వాటిని కూడా ప్రస్తుతం ఈ సోదాల్లో ఇంకా తెలియాల్సి ఉంది. భూపాలపల్లితో పాటు అంటే భూపాలపల్లిలోనే ఆయన కార్యాలయంలో అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న బోడుపల్లిలోని జయరాజు ఇంట్లో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటుగా మరికొంత కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎదురుగా చూస్తున్న వ్యక్తే జయరాజు భూపాలపల్లి ఏడీగా పనిచేస్తున్నాడు. అతను ఈ సోదాల సందర్భంగా దాదాపు 12 ప్రాంతాల్లో దాదాపు 7కు పైగా టీములు ఈ సోదాలు అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకైతే కొంత ఆస్తులను గుర్తించారు, కానీ ఇంకా ఆస్తుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాటికి సంబంధించి సెర్చెస్ అయితే చేస్తూ ఉన్నారు. కొంత డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన విలువ ఇంకా ఎంతవరకు ఉంటుందనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న బోడుపల్ మల్లికార్జున నగర్లోని G+1 బిల్డింగ్ కూడా ఇక్కడే ఉంది. అది కూడా అతనికి సంబంధించిందిగానే ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటి వరకు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు అంటే మనం గత 6 నెలలుగా చూస్తున్నాం. ఏ అధికారిని పట్టుకున్నా 100 నుంచి 200 కోట్ల రూపాయల పైగా కూడా ఆస్తులు కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఈ అధికారి కూడా ఇప్పుడు ఈ జయరాజు కూడా ఎంతవరకు ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు అనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టుబడినా ఇదే విధంగా 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. సరే ఏంటి సార్, ఇప్పటి వరకు ఈ సోదాల సందర్భంగా ఏమన్నా గుర్తించారా ఏంటి? సోదాలు ఇంకా కొనసాగుతున్నాయండి. మార్నింగ్ నుంచి 8 ప్లేసెస్లో చేస్తున్నాము. సో ఇంకా కొన్ని ఓపెన్ చేయాల్సింది ఉంది. అట్లాగే ఒక లాకర్ను కూడా గుర్తించడం జరిగింది. 2 4 వీలర్స్, 2 2 వీలర్స్, కొంత గోల్డ్, కొంత ల్యాండ్, అనదర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డీస్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఈవినింగ్ వరకు ఇవ్వగలుగుతాయి. ఇది ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్ చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే కొంత బంగారు నగలతో పాటుగా నగదు అలాగే కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. సాయంత్రం వరకు ఒక అంచనా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.